ఈ ఉద్యోగి చేసిన ఊహించని పని. సో మీరు చూసుకున్నట్లయితే దేశంలో మరో కొత్త తరహా మోసం వెలుగు చూసింది. ఇంటి అద్దె భత్యం కోసం హెచ్ఆర్ఏ కోసం కొందరు అడ్డదారులు తొక్కుతున్న వైనాన్ని ఆదాయ పన్ను శాఖ గుర్తించింది. ఆదాయ పన్ను మినహాయింపు కోసం పాన్ కార్డును అనధికారికంగా ఉపయోగించి మోసాలకు పాల్పడుతున్నట్లు తేలింది. అద్దె ఇంట్లో నివసించినప్పటికీ కూడా కేవలం పన్ను నుంచి తప్పించుకోవడం కోసం ఇతరులు పాన్ కార్డులను అనధికారికంగా ఉపయోగిస్తున్నట్లు గుర్తించింది. ఇలా సుమారు 8-10 వేల కేసులను గుర్తించినట్లు అయితే ఐటీ శాఖ అయితే పేర్కొంది. హెచ్ఆర్ఏ అనేది వేతనంలో భాగంగా ఉంటుంది. అద్దె ఇంట్లో ఉంటున్న వారు రెంటల్ అగ్రిమెంట్ చూపించి పన్ను మినహాయింపు పొందొచ్చు. కొందరు వ్యక్తులు తాము అద్దెకు లేకపోయినా కూడా అద్దె చెల్లిస్తున్నట్లు పేర్కొనడం వెలుగు చూసింది. ఇందుకోసం వారు ఇతరుల పాన్ కార్డులను అనధికారికంగా ఉపయోగిస్తున్నట్లు కూడా తేలింది. అంటే పాన్ కార్డుదారుడికి తన పేరు మీద అద్దె ఆదాయం వస్తున్నట్లు కూడా తెలియదన్నమాట. కోటి రూపాయల రెంట్ ఇక్కడ రిసిట్లను ఓ వ్యక్తి పెట్టడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చిందని ఐటీ శాఖ వర్గాలే తెలిపాయి. సదరు పాన్ కార్డుదారుని ఆరా తీస్తే తనకు ఎలాంటి అద్దె రావటం లేదని పేర్కొనడంతో ఈ వ్యవహారం అయితే బయటపడింది. ఆదాయ పన్ను మినహాయింపు కోసమే కొందరు ఉద్యోగులు ఈ తరహాలో అడ్డదారులు తొక్కుతున్నట్లు తెలిసింది. పాన్ కార్డు ఇలా దుర్వినియోగం అవుతుండటంతో ఆదాయ పన్ను శాఖ దర్యాప్తునకు సిద్ధమైంది. ఎవరైతే తప్పుడు ట్యాక్స్ క్లెయిమ్లు దాఖలు చేశారో వారిపై గురి పెట్టనుందన్నమాట ఈ శాఖ వర్గాలు అయితే తెలిపాయి. ఇక వారిపై చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటారా లేదా అనేది అయితే తెలియరావాల్సి అయితే ఉంది. నెలవారీ అద్దె 50,000 లేదా గరిష్టంగా వార్షికంగా అయితే 6 లక్షలు ఉన్నప్పుడు మాత్రమే మూలం వద్ద కోత అయితే విధిస్తుంది. సరిగ్గా ఇదే అదునుగా అద్దె ఆదాయంపై పన్ను కట్టకుండా కొందరు దీన్ని అయితే దుర్వినియోగం చేస్తున్నట్లు నిపుణులు అయితే పేర్కొన్నారు. నిజ జీవితంలో జరిగే ఆర్థిక లావాదేవీలన్నీ పాన్తో ముడిపడి ఉంటాయి. ఒకప్పటితో పోలిస్తే సాంకేతికత కూడా బాగా అభివృద్ధి చెందింది. పన్ను తప్పించుకోవడానికి ఎవరైనా అక్రమాలకు పాల్పడితే ఐటీ శాఖ ఇట్టే పట్టేస్తుందన్నమాట. అయితే పన్ను మాట పక్కన పెడితే ఒకవేళ ఆదాయ పన్ను శాఖకు చిక్కితే భారీ జరిమానాతో పాటు న్యాయపరమైన చిక్కులు కూడా ఎదుర్కోవాల్సి అయితే ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఒకవేళ తల్లిదండ్రులకు అద్దె ఆదాయం చెల్లించాల్సిన వారు కూడా చెక్ లేదా ఇతర ఎలక్ట్రానిక్ పద్ధతిలో చెల్లించాలని సూచిస్తున్నారు. అద్దె అందుకుంటున్న వారు కూడా ఈ మొత్తాన్ని తమ అద్దె ఆదాయంలో చూపించాల్సి ఉంటుందని కూడా పేర్కొంటున్నారు. సో చూస్తారు కదా, ప్రభుత్వ ఉద్యోగులు ఇలా చేస్తే మరి ఐటీ ఆదాయ శాఖ అయితే ఊరుకుంటుందో ఊరుకోదు. దీనికి సంబంధించి కేసులు అయితే పెట్టబోతుంది అనమాట వీళ్ళ మీద. సో ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది. సో ప్రతి ఒక్క ఉద్యోగి పెన్షనర్ ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.